హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి కువైట్లో కొత్తగా ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. అంటే స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. కువైట్కి కొత్తగా వచ్చే డ్రైవర్లు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో లాస్ట్ వరకు చూసి డిసైడ్ అవ్వండి కువైట్కి రావాలా వద్దా అనేది. ఈ రూల్స్ ఏంటంటే, అంటే ఇంతకు ముందు నుంచి కూడా ఉన్నాయి. ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 22, 2025 ఈ తారీఖు నుంచి అయితే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలంట రూల్స్ అన్నీ. అందులో ముఖ్యంగా ఏంటంటే, మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి. లేదంటే 150 దినార్లు ఫైన్ అంట. రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే కనుక దానికి కూడా 150 దినార్లు ఫైన్ కట్టాలంట. చాలా మంది రెడ్ సిగ్నల్ దగ్గర ఆగేటప్పుడు ఫోన్ చూస్తూ ఉంటాం కదా, మెసేజ్లు గట్టని. ఆ విధంగా చేసినా కూడా 75 దినార్లు ఫైన్ వేస్తారంట. అంటే రెడ్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు కూడా మనం ఫోన్ ముట్టుకోవడానికి వీల్లేదంట. ఇంకోటి, మళ్ళీ మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూల్ డ్రింక్స్, చాలా మంది వాటర్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ తాగుతుంటారు కదా, అవి కూడా తాగడానికి వీల్లేదంట. ఒకవేళ కెమెరాని ఫోటో తీస్తే కనుక దానికి కూడా ఫైన్ వేస్తారంట. అంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తినటం కానీ, తాగటం కానీ చేసినా కానీ దానికి కూడా ఫైన్ వేస్తారంట. మన పక్క సీట్లో, డ్రైవింగ్ పక్క సీట్లో పిల్లల్ని కూర్చోబెట్టుకుంటే కనుక, అంటే 10 సంవత్సరాలకి లోపు పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల్ని కనుక ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టుకుంటే దానికి కూడా ఫైన్ వేస్తారంట. ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి అందరికీ తెలిసినవే. అవి హైవే రోడ్లో వెళ్తున్నప్పుడు ఆ రోడ్లు ఎంత స్పీడ్లో ఉందో ఆ స్పీడ్లో మాత్రమే వెళ్ళాలి. దానికంటే ఎక్కువ స్పీడ్లో వెళ్తే అది ముందు నుంచి ఉన్న రూల్సే, దానికి కూడా ఫైన్ ఉంటుంది. మనం హైవే రోడ్లో వెళ్తున్నప్పుడు 120 స్పీడ్లో ఉంటుంది కదా, 120 కానీ 100 స్పీడ్ కానీ, ఆ 120 స్పీడ్ కంటే తక్కువగా వెళ్ళినా కానీ, అంటే రోడ్ మీద కొంతమంది స్లోగా వెళ్తుంటారు కదా, ఆ స్లోగా వెళ్ళినా కానీ అక్కడ ఉన్న స్పీడ్ కంటే బాగా స్లోగా వెళ్ళినా కానీ దానికి కూడా ఫైన్ వేస్తారంట. ఇంకొకటి, మనం ఎమర్జెన్సీ లైన్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, ఆ లైన్లో వెళ్ళినా కానీ దానికి కూడా ఫైన్ వేస్తారంట. ఇంకా గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి కదా, అంబులెన్స్ కానీ, పోలీసు జీప్ కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళకు కూడా దారి ఇవ్వకపోతే కనుక దానికి కూడా ఫైన్ ఉంటుందంట. అయితే కువైట్లో రూల్స్ ఈ విధంగా ఉన్నాయి. అయితే ఈ రోజు నుంచి అయితే కొంచెం స్ట్రిక్ట్ చేశారంట. అయితే ఇంతకుముందు అయితే కువైట్ వాళ్ళు కూడా బెల్ట్ పెట్టుకునేవారు కాదు, ఇప్పుడైతే మొత్తం అందరూ పెట్టుకుంటున్నారు బెల్ట్ కూడానే. సో ఫ్రెండ్స్, కువైట్లో రూల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మరి మరి కువైట్కి డ్రైవింగ్ చేయడానికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆలోచించుకుని, ఇవన్నీ మనం చేయగలమా లేదా అని ఆలోచించుకుని మరి డిసైడ్ అవ్వండి రావాలా వద్దనేది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కువైట్లోని ట్రాఫిక్ ఫైన్స్కి సంబంధించిన లిస్ట్ మొత్తం నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను. ఈ లిస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది దేనికి ఎంత ఫైన్ వేస్తారనేది క్లియర్గా ఉంటుంది. చూడండి.